ఎవరేమనుకున్నా పర్లేదు. కష్టపడ్డం మన పరిస్థితి ఏంటో మనకు మాత్రమే తెలుసు. ఇదేం కలియుగం కాదు. అవసర యుగం. అవసరం వచ్చినప్పుడు అతుక్కుంటారు. అవసరం ఉన్నప్పుడు అన్నీ మనం చేసే పనులు మంచిగా ఉంటాయి. వాళ్ళకి అవసరం లేనప్పుడు కోపాలు పెరుగుతాయి, మాటలు మారతాయి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఇగో టైప్‌లో మాట్లాడతారు. మనస్పర్ధలొస్తాయి. మనుషులు దూరంలాగా అవుతారు. అంటే ఎవరినో అడ్డు పెట్టుకొని మనల్ని తిడతా ఉంటారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒంటరిగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరో మనల్ని ఏదో అన్నారని ఆలోచించకూడదు. వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదు ఏ విషయమైనా సరే. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా పర్లేదు కానీ మంచివారిలాగా నటిస్తూ మనల్ని మోసం చేసే వాళ్ళకి మాత్రం అస్సలు దగ్గరగా ఉండకూడదు. ఈరోజైతే క్యారెట్ తురిమి ఫ్రై చేశాను. ఇటు హెల్తీగా ఉంటుంది, అటు కలర్ఫుల్గా ఉంటుంది. క్యారెట్ ముక్కలుగా కంటే తురిమి చేస్తే పిల్లలకు పెద్దలకు ఎవరికైనా నచ్చుతుంది. అయితే కొంచెం ప్రాసెస్, క్యారెట్ తురమాలంటే చాలాసేపు పడుతుంది, బట్ చాలా బాగా నచ్చుతుంది. అదే ముక్కలుగా తింటారు కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టరు. ఓకే తిన్నామా లేదా అన్నట్టుంటారు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా హెల్తీగా పిల్లలకు ప్లాన్ చేస్తే టేస్టీగా ఉంటుంది. వాళ్ళ లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఆరెంజ్ కలర్లో కలర్ఫుల్గా ఆ క్యారెట్ రైస్ బాగా కనపడుతుంది. గిన్నెలు కూడా మనం పంపించిన బాక్స్, ఇంట్లో గిన్నెలు కూడా చాలా చక్కగా ఖాళీ అయిపోతాయి. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత తురిమి కష్టపడినా కూడా అమ్మయ్య ఈరోజు ఖాళీ అయిపోయింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే ఆ గిన్నెలో కూర అలానే ఉండిపోతే వేరే గిన్నెలోకి మార్చాలి, ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ మనం ఆ సాయంత్రం తినాల్సి వస్తుంది. దీని బదులు కొంచెం టైం తీసుకొని తురిమి చేస్తే వావ్ సూపర్. ఆ మధ్యలో వెల్లుల్లి, ఎండుమిర్చి పోపు వేసి పెడితే అమోహం, ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. క్యారెట్ తురిమి చేస్తారు కదా, చేస్తారు మీరు. మీకు ఈ కలర్ఫుల్ క్యారెట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయినా మీరు ఎందుకు మర్చిపోతారు, మీరు చాలా బ్రిలియంట్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కలర్ఫుల్ వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు మీరేం ప్లాన్ చేశారు లంచ్ బాక్స్లోకి? గ్రీన్ కలరా, ఆరెంజ్ కలరా, ఎలా ప్లాన్ చేశారు?